మీరు మనుషుల మాటలు మనల్ని కృంగతీస్తాయి. మనుషుల మాటలు విన్నప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది, నిరుత్సాహం వచ్చింది, అసలు ఎందుకు బ్రతుకుతామా అనిపిస్తుంది. దేవుని మాట శక్తివంతమైనటువంటిది కనుక ఆ మాట మనకు బూస్ట్ కంటే బలమిస్తుంది. హల్లెలూయా చెప్పండి. నీరసిల్లిపోయినటువంటి వాడు అంత గ్లాసుకు పాలల్లో బూస్ట్ కలుపుకొని తాగితే 10 నిమిషాల్లో వాడికి ఉత్సాహం వచ్చేసిద్ది. అవునా కాదా? తాగి చూడండి, నీరసం వచ్చి చెమటలు వచ్చేసి అమ్మా అని మీరు కింద పడిపోయేటట్టుంటే ఏ షుగరో ఏదో డౌన్ అయిపోయి బూస్ట్ కానీ ఫుల్గా అంత గ్లాసుకి కలుపుకొని తాగేసేయండి, 10 నిమిషాల్లో మళ్ళీ ఉత్సాహం వచ్చేసింది. హల్లెలూయా. అందుకనే మీరు నీరసంగా ఉంది, మనుషుల మాటలకు కుంగిపోయానని ఇంట్లో కృంగిపోయి ఉండకండి. ఓపిక తెచ్చుకొని బైబిల్ పట్టుకొని, అర్థమవుతుందా? ఏముందిలే, ఛార్జీలు ఏముందిలే, దేవుని సన్నిధానానికి వస్తే ఈ యొక్క ఆవరణములో అడుగుపెట్టిన వెంటనే నీ పుట్టింట్లో అడుగుపెట్టిన దానికంటే ఉత్సాహం ఉంటుంది.